హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే వెల్లుల్లి కారం బొరుగులండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా ఇలా 2 నిమిషాలలో చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 7-8 వెల్లుల్లి ఇలా పొట్టుతో సహా వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. మీ కారాన్ని తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు దీని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోండి, మరీ మెత్తగా పట్టనవసరం లేదు. ఇలా మిక్సీ పట్టు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకోండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల మనం తింటూ ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు, 4-5 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టొచ్చు, చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. ఇలా బాగా కలిసాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పుడు నేను బొరుగులను తీసుకున్నానండి. ఇవి ఉప్పు బొరుగులు, అందుకే నేను సాల్ట్ వేయలేదు. టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ వేసుకోండి. ఇలా బొరుగులను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలలో ఇవి బొరుగులు అనేది క్రిస్పీగా అవుతాయి. 2 నిమిషాల తర్వాత చూడండి, బొరుగులు అనేది ఇలా మనం ప్రెస్ చేస్తే పొడి అయింది కదా, ఇలా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన వెల్లుల్లి కారం బొరుగులు అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీ మన వెల్లుల్లి కారం బొరుగులు అనేది రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.